హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి కూర వండబోతున్నాను ఫ్రెండ్స్. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. నాటుకోడి తెచ్చారు, శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఒక 50 గ్రాముల నూనె అయితే పోసుకున్నాను. ఒక యాలక్కాయ, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క ఫ్రెండ్స్. కొంచెం కస్తూరి మేతి కూడా వేద్దాం ఫ్రెండ్స్, మర్చిపోయాను ఇందాక వేయటం. ఆనియన్స్ వేసేద్దాం. కొంచెం కల్లుప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఎర్రగా వేగింది కదా ఫ్రెండ్స్, మరీ ఎక్కువ ఎర్రగా వేగకపోయినా పర్వాలేదు. ఒక సగం స్పూను పసుపు వేస్తున్నాను. పసుపు ఎక్కువైనా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నీసు కూర కాబట్టి నీసు వాసన రాదు, కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆరోగ్యానికి కూడా మంచిది పసుపు. పసుపు కొమ్ములు పొడి చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. తెలియనప్పుడు ప్యాకెట్లే కొనుక్కునేదాన్ని. తెలిసిన తర్వాత పసుపు కొమ్ములు తెచ్చి పొడి చేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ కల్తీలో వచ్చేస్తున్నాయి. ఏ తిందామన్న భయం వేసే రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం. కలిపేసా ఫ్రెండ్స్, ఎందుకంటే వాడి చేతిలో సెల్ ఉంటుంది కాబట్టి పట్టుకొని కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మూత పెట్టి ఉడికిస్తాను ఫ్రెండ్స్. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి నిదానమైన వండుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు కమ్మగా ఉంటుంది. చూసారా, నీరంతా పోయి నూనె వచ్చింది పైకి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది గట్టిగా పట్టాను కాబట్టి ఒక స్పూన్ సరిపోయింది, ఫుల్గా వేసాను. అదే లూజుగా ఉంటే 2 స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్. కలుపుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకున్నాం, ఎందుకంటే ముక్క ఉడకాలి. ఇప్పుడే టమాటాలు వేసామనుకో ముక్క ఉడకదు ఫ్రెండ్స్. చాలామంది ఇలాగే టమాటా లేకుండా మామూలుగా ఇలాగా ఏపుల్లాగా చేసేసి ఉప్పు, కారం, మసాలా, కొబ్బరి పేస్ట్, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసేసి వండుకుంటారు ఫ్రెండ్స్. నాకు మొదటి నుంచి టమాటా అలవాటు కాబట్టి టమాటా వేస్తాను. అది వేస్తే నాకు నచ్చిద్ది, గ్రేవీ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికిందాక ఆ నీళ్ళు కూడా ఆవిరైపోయిందాక ఉడికిస్తే మొక్క ఉడికిద్ది, అప్పుడు టమాటా వేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పోసిన నీళ్ళని చక్కగా ఉడికిపోయింది, ముక్క కూడా 3 వంతులు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసుకుందాం. గుడ్డు చేరు ఒకటైతే పోయింది, ఒకటే మిగిలింది ఫ్రెండ్స్, అది వేసేసాను. టమాటా మెత్తపడిందా ఉడికిద్దాం. టమాటా కూడా మెత్తపడిపోయింది ఫ్రెండ్స్. నీళ్ళు పూర్తిగా ఎగిరిపోయినాయి, చూసారా, నూనె పైకి వచ్చింది, ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం, కొబ్బరి, గసగసాలు కానీ జీడిపప్పు కానీ వేసి రుబ్బుకున్నది సరిపడా కారం కూడా వేసేసుకుందాం. కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కొంచెం ఉంది ఫ్రెండ్స్, సరిపోదు, అందుకని కొంచెం కొబ్బరి పొడి కూడా వేసాను. బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది, కానీ కలుపుకోవడానికి గ్రేవీ కావాలి కదా, అందుకని కొంచెం నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్. నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. మీరు తెలియని పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళు చూసి నేర్చుకుంటారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు, గ్రేవీ మనకి ఇప్పుడు వస్తుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. గ్లాసులో గరం మసాలా, కొత్తిమీర వేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్.
పోసిన నీళ్ళు కూడా దగ్గరకు వచ్చేసినాయి ఫ్రెండ్స్. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకోండి, ఎందుకంటే ముందే నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించాం కనుక మొక్క అప్పుడే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకున్నాము. 2 స్పూన్లు ఇంట్లో చేసిన గరం మసాలా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకొని కలిపి 1 నిమిషం మొక్కకు మసాలా పట్టిన దాకా సిమ్లో ఉంచి లాస్ట్లో కొత్తిమీర జల్లేసి ఆపేద్దాం ఫ్రెండ్స్. నాటుకోడి కూర నేను చేసే విధానం చూపించాను ఫ్రెండ్స్. ఏ కోడైనా ఒకటే, కాకపోతే ఈ నాటుకోడి కొంచెం నిదానంగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. బాయిలర్ కోడి అయితే త్వరగా అయిపోతుంది, ఇది కొంచెం మటన్ లాగా లేటుగా ఉడుకుతుంది. ప్రాసెస్ మొత్తం ఒకటే, నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. మాకైతే ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఫేమస్ ఏంటో తెలుసునా మీకు? నాటుకోడి కూర ఉందంటే కొబ్బరి అన్నం కంపల్సరీ, లేదంటే బగారా అన్నం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విజయవాడలో ఫేమస్ ఏంటంటే కొబ్బరి అన్నం, కోడి మాంసం. వారానికి 2 సార్లు వండుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. చికెన్ గ్రేవీతో నాటుకోడి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది. నార్మల్ రైస్తో వండాను ఫ్రెండ్స్. బాస్మతి అనుకోండి, 1కి 1.5 పోయాలి. ఇది నార్మల్ కాబట్టి 1కి 2 పోయాలి. మన వాటర్కి బదులు కొబ్బరి పాలు పోస్తాం ఫ్రెండ్స్. యాలక్కాయలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకుంటే వేయచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఆ వంట అయితే రెడీ అయిపోయింది. ఎంతమందికి కొబ్బరి అన్నం, కోడి మాంసం ఫేమస్ కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.